నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు మట్టా రాఘమయ్య దయానంద్ సత్తుపల్లి క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి సాయుధ పోరాటంలో అమరులైన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మట్టా రాఘమయ్య దయానంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తీరును మనమందరం చూస్తున్నామని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి దిశగా వెళ్తున్నామని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రాఘమయ్య దయానంద్ అన్నారు. నమస్కారం. ఈరోజు మన తెలంగాణ సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు మన దేశానికి స్వాతంత్రం 1947 వచ్చింది. కానీ తెలంగాణకి మాత్రానికి 1948 సెప్టెంబర్ 17న వచ్చింది. ఆనాటి నిజాం ప్రభువు గారి అకృత్యాలని, దౌర్జన్యాలను అడ్డుకొని మరి ప్రజలందరూ ఏకతాటిపై పోరాడి 1 సంవత్సర కాలం పాటు దాదాపు పోరాడి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో మరి తెలంగాణని మన ఇండియాలో విలీనం చేయడం జరిగింది. అప్పటి నుంచి మన ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని స్వతంత్రంగా ఉండడం జరిగింది. ఆ మంచి రోజును పురస్కరించుకొని ఈరోజు మనం ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే ఈరోజు చూస్తే బీజేపీ దీన్ని ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా దీన్ని హిందూ ముస్లిం మధ్య పోరాటంగా దాన్ని ప్రచారం చేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చూసుకుంటున్నారు. కనుక మనందరం కూడా ఏకతాటిపై ఉండి వాళ్ళ ప్రకటనలని, ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మనమందరం ఇండియా అంటేనే అన్ని రకాల, అన్ని మతాల, కులాల, వివిధ సంస్కృతుల, భాషల సమ్మేళనంగా మనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం ఉంటున్నాం ప్రపంచ దేశాల్లో. అలాంటిది ఈరోజు బీజేపీ వచ్చినప్పటి నుంచి కూడా మతపరంగా అందరి మధ్య చిచ్చు పెట్టి, కులపరంగా చిచ్చు పెట్టి మరి విద్వేషాలను రెచ్చగొట్టి విడదీయాలని చూస్తున్నారు. కనుక మనందరం ఏకతాటిపై నిలబడి మరి హిందూ, ముస్లిం బాయ్ అలాగే క్రిస్టియన్స్ అందరూ కూడా ఎవరికైనా ఇండియాలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ బ్రతికే హక్కు ఉంది. కనుక అందరం ఒకటే అన్నది మనం సోదరభావం పెంపొందించుకుంటూ ఈరోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ గత సంవత్సరంన్నర కాలంలో కూడా మనం ఎన్నో ప్రజా ఉపయోగకరమైన పనులు చేశాము. అవన్నీ కూడా ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు.